హలో పిల్లలు, స్వాగతం హరిహర్ష పోడ్కాస్ట్కి. మనం గత ఎపిసోడ్లో తెలివైన కాకి కథ విన్నాం కదా. ఈరోజు మనం ప్రకృతి, చెట్లు, మొక్కల ప్రాముఖ్యత గురించి ఒక అద్భుతమైన కథను వినబోతున్నాం. మొక్కలు మనకి ఎంత ఉపయోగపడతాయో, వాటిని కాపాడకపోతే ఏమవుతుందో ఈ కథలో తెలుసుకుందాం. సరే, రెడీనా? అప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. ఒక గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతనికి మొక్కలు, చెట్లు పెద్దగా నచ్చేవి కావు. ఇంట్లో ఎవరైనా చెట్లు నాటాలని చెప్పినా అతను పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు అతను తన తోటలోని ఒక చిన్న మొక్కను పెంచాలని తల్లిదండ్రులు చెప్పారు. కానీ అతను నిర్లక్ష్యంగా, చెట్లు గురించి అంత ఆలోచించవలసిన అవసరం ఏముంది, అవి పెరుగుతాయి అంటూ మొక్కలకు నీళ్లు పోయడం మానేశాడు. రాము కొద్ది రోజుల తర్వాత అతని ఊహకు అందని ఒక విషయం జరిగింది. ఒకరోజు గ్రామంలో తీవ్ర వర్షాలు, పెనుగాలులు వచ్చాయి. చెట్లను కోయడం వల్ల ఎక్కడ పెద్ద చెట్లు లేకపోవడంతో ఊరంతా వరద నీటితో నిండిపోయింది. చిన్న ఇల్లు నేలకూలిపోయాయి. రోడ్లు పూర్తిగా చెదిరిపోయాయి. రాము తన తల్లిదండ్రులను ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు, అమ్మా, నాన్న, ఇంతటి నష్టం ఎందుకు జరిగింది? అప్పుడు రాము వాళ్ళ తండ్రి, రాము, పెద్ద చెట్లు ఉంటే వర్షపు నీటిని అడ్డుకొని మన్నును కాపాడేవి. కానీ మనం చెట్లు నాటకుండా ఉన్న చెట్లను కూడా నరకడంతో ప్రకృతి మనపై కోపం చూపించింది. అప్పుడే రాముకు ఒక గుణపాఠం లభించింది. మొక్కలు కేవలం ఆకులు, కొమ్మలతో ఉండే జీవులు కాదు, అవి మన భవిష్యత్తును రక్షించే రక్షణ కవచాలు. పిల్లలు, మనం ఈ కథ నుండి ఏం నేర్చుకోవాలి? మొక్కలు కేవలం అందానికే కాదు, అవి మన ప్రాణాలకు కూడా అవసరం. చెట్లను నరికితే ప్రకృతి మనకు ప్రతిస్పందిస్తుంది. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటాలి, దానిని పెంచాలి. మనం ప్రకృతిని ప్రేమిస్తే అది మనకు మంచి ఎప్పుడు చేస్తుంది. మీకు ఈ కథ నచ్చిందా? అలా అయితే మా హరిహర్ష పోడ్కాస్ట్ను ఫాలో అవ్వండి, లైక్ చేయండి, ఇంకా మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన నీతి కథలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.